నేను ఎప్పుడు అనుకుంటాను అసలు ఈ లడ్డూలో కల్తీ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, బహుశా ఇందులో హెరిటేజ్ ఉండే ఉంటుంది అని నేను అనుకున్నాను కూడా. అది వాస్తవం అని తేలింది. నీ పరిపాలన ఉన్నప్పుడల్లా వేరే వేరే ద్వారా విష్ణు లేకపోతే ఇండారో లేకపోతే ఇంకొక ఏది బోలే బాబానో ఇలాంటి అన్ని ఈ టోకరా బాబాలందరినీ తీసుకొచ్చి పేర్లు మాత్రమే అట్లా అడ్డం పెడతావు, కానీ దాని ద్వారా సప్లై చేస్తుంది నీ కల్తీ నెయ్యి. అప్పుడు అంతే, కల్తీ మజ్జిగే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్తీ మజ్జిగ అమ్మించావు. ఇట్లా అట్టి దారుణంగా అందరినీ మోసం చేసి హెరిటేజ్ నీ భార్య పేరును పెట్టుకొని ఆవిడకి ఏమన్నా తెలుసా? ఒక్క రోజన్న కంపెనీ లెక్కలు చూస్తుందా అండి? కానీ నువ్వు చూస్తావు, వెళ్ళి రాత్రి అయిన తర్వాత నువ్వు అంతా కూడా అండర్ గ్రౌండ్ లో కూర్చొని మొత్తం కంపెనీ లెక్కలన్నీ చూసి ఎక్కడ నష్టం వస్తే దాన్ని ఎట్లా పూడ్చాలనుకుంటే ఇదిగో ప్రజల సొమ్ముంది కదా అక్కడ దోపిడీ చేస్తావు, తీసుకెళ్లి దాంట్లో పెడతావు. ఇట్లా మోసాలు మోసాలు మోసాలతోనే నీ జీవితం అంతా కూడా గడుస్తా ఉంది. ఈ రోజు ఎంత దారుణంగా ఒక అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్పావు చంద్రబాబు. ఈ రోజు మా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎమ్మెల్సీ పెద్దల సభలు అడుగుతున్నారు కదా, మరి చర్చకు పెట్టు. చర్చలో నిజంగానే నువ్వు నిర్దోషులు అయితే నిరూపించుకో, ఆధారాలతో సహా నిరూపించుకో. మా వాళ్ళన్ని ఆధారాలు సహా చూపిస్తా ఉన్నారు. చివరికి నీ హెరిటేజ్ వీటన్నిటికీ లింక్ అనేది చూపిస్తుంటే చర్చ పెట్టకుండా పారిపోతావు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక అందుకు కావాలనే ప్రతిపక్షాన్ని రానివ్వలేదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ ఆటలు సాగవని చెప్పి ఆయన రానివ్వలేదు. అక్కడ నువ్వు అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటావా? ఈ అబద్ధాలు ఇంకా పరాకాష్ట ఏంటంటే సుబ్బారెడ్డి గారి భార్య హిందూ కాదా, బైబిల్ పట్టుకుందా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ పెళ్లి చేశారా? ఎంత పిచ్చి నీకు, అసలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కదా, లేకపోతే ఆ మైండ్ వెళ్ళిపోయింది నీకు. అసలు ఆ మైండే పనిచేయట్లేదని మేము అనుకోవాలి, లేకపోతే ఉన్మాద స్థితికి నువ్వు చేరుకున్నావని చెప్పాలా. నీ ఉన్మాదానికి ఏ అబద్ధాలన్నా కూడా సరిపోతుంది అనుకునే స్థితికి దిగజారి ఎక్కడికి దిగజారిపోతావు? ఇప్పటికే పాతాళానికి పడిపోయింది నీ పేరు, పాడు, దరిద్రం. నీ పేరు అసలు నీ పేరు ఎక్కడ విడిచి వచ్చిందిలే. అట్లాంటి దరిద్రంగా దిగజారిపోయావు. ఇంకెక్కడికి దిగజార్చుకుంటావు? దిగజార్చుకో. ఇప్పటికే ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు, నీ పేరు ఎత్తితే చాలు చీ అని చెప్పని అంటా ఉన్నారు. అట్లాంటి స్థితికి దిగజారి నువ్వు ఇంకా ఏం కాపాడుకుంటావు? నీ పచ్చ మీడియా ఒకటి. నీ పచ్చ మీడియా నిజంగా నేను జడ్జి స్థానంలో ఉంటే దాన్ని ఊరేసేదని నేను చెప్తున్నా కదా. మీడియా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నీ పచ్చ మీడియా నలుగురు వాళ్ళను ఊరేయాలి నిజంగా కూడా తీసుకెళ్లి. అంత దరిద్రపు మీడియా ఇంకెక్కడా కూడా లేదు, ప్రపంచంలోనే లేదు. అట్లాంటిది సుబ్బారెడ్డి గారు పుట్టిన దగ్గర నుంచి పక్కా హిందూయిజం వాళ్ళది. ఆయన భార్య అసలు ఎన్ని వ్రతాలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తాం. ఆ ఇళ్లు మొత్తం కూడా ధూపంతో నిండిపోయి ఉంటుంది, సాంబ్రాణి ధూపంతో. అదేవిధంగా క్రింద ఆవుకి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆవుకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు యజ్ఞాలకి చేస్తూ పిలుస్తారు నన్ను కూడా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు యజ్ఞాలకి వెళ్లేదాన్ని. అసలు అంత భక్తుల్ని నేను చూడలేదు. అంత అమితమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మహాభక్తులు. ఆమె అంతే, ఆయన భార్య అసలు ఎంత మహాభక్తురాలంటే ఆమె ఎంత అలవోకగా అన్ని శ్లోకాలు చెప్పగలరు, దేవుని గురించి మాట్లాడగలరు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చెప్తుంది, అమ్మవారి గీతాలు పాడుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆమె క్రిస్టియన్ అంటావు. క్రిస్టియన్ అంటే తప్పని కాదు, ఇక్కడ అబద్ధం మాట్లాడుతున్నావు కనుక దాన్ని ఖండించాల్సి వస్తుంది. క్రిస్టియన్స్ గొప్పవాళ్లే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తా ఉన్నారు. కానీ ఏ సిద్ధాంతం లేని నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? అబద్ధాలను ఆశ్రయిస్తా ఉన్నావు. వాళ్ళని వీళ్ళకి ముడిపెట్టి తగు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా తన్నుకుంటా ఉంటే నువ్వేదో ఆ మంటలో చలి కాసుకుందామని. అంత నీచుడు ఇంకెవరన్నా ఉంటారా చెప్పండి? నాకైతే చరిత్ర చాలా చదివాను నేను, ఎంతో మంది రాజుల జీవితాలను చదివాను, వాళ్ళ యుద్ధాలు చదివాను. అలాగే కొంతమంది ఉన్నారు, కుటుంబంలో తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, జైలు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను చంపి రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా ఉన్నావు నువ్వు కూడా. దాదాపు అంతే కదా. ఎన్టీఆర్ని నువ్వు కత్తులతో పడవపోయినా నీ వల్ల ఆయన చనిపోయారు కదా, అది కూడా హత్య కిందకే వస్తుంది. అలాంటి హంతకుడు నువ్వు. ఈరోజు ఒక హంతకుడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంది. అలాగే ఒక రోగిష్టి రాజ్యాన్ని పరిపాలించకూడదు, కానీ సర్వరోగాలు నీకే ఉన్నాయి. అట్లాంటి వాడి రావడంతోనే ఆంధ్ర రాష్ట్రానికి శని చుట్టుకుంటది. అన్ని రంగాలు కూడా నాశనం అయిపోయినాయి. ఎంతమంది అల్లాడిపోతున్నారు, అందరూ ఉపాధ్యాయులతో సహా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి నీ పరిపాలన? తర్వాత అతనికంటే గనుడు ఆచంటం వలన నీ కొడుకుని తెస్తావా, తీసుకొచ్చి పెడతావా అక్కడ? ఎంత గొప్ప కుటుంబం అండి ఇది నిజంగానే. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు.
తర్వాత ఈరోజు నారా కుటుంబాన్ని తీసుకొచ్చావు. ఆంధ్ర ప్రజల్ని చాలా తీవ్రమైన వేదనకు గురి చేస్తా ఉన్నావు. నీ కొడుకును రుద్దటానికి బలవంతంగా ప్రయత్నం చేస్తావు. ఏబిసిడీలు కూడా సరిగ్గా రాయలేని వాడు పనికి మాలినవాడు, వాడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఇంతకంటే దురదృష్టం ఉందా? ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశాడు వాడు. మొత్తం పోయింది అసలు ఎడ్యుకేషన్. ఒకప్పుడు ఎంత చక్కగా ఆంధ్ర యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి గారు ఎంత బాగా డెవలప్ చేసి మళ్ళీ ఆ వెనకటి ఖ్యాతిని తీసుకొచ్చి ఆయన చేస్తే ఈ రోజు ఎట్లా ఉంది, మళ్ళీ రాజకీయాలతో తన్నుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి, ఇది నీ కొడుకు ఏమన్నా తెలివి ఉందా? అట్లాంటి వాడు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నావా? అంటే చెప్తున్నా, ఇవన్నీ కూడా నీ స్వభావంలో, నీ స్వార్థ బుద్ధితో ఏ విధంగా ప్రతిదీ దేవుణ్ణి, మతాన్ని, కులాన్ని అన్నిటిని కులం అని మొన్నటిదాకా వాడారు. అది పోయింది. ఇప్పుడు మతం అని తీసుకొచ్చి వాడుతున్నావు. చివరికి లడ్డు కల్తీ ఏంటంటే నీ హెరిటేజ్ నెయ్యి వల్లే లడ్డు కల్తీ అయిందని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంకా కూడా లాగటానికి ప్రయత్నం. అది చెల్లకపోయేసరికి, నీ బతుకు బయటపడేసరికి ఇప్పుడేమో సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియను, ఈయన పెళ్లి హిందూ పద్ధతి ప్రకారం జరగలేదని పెళ్లికి మేము వెళ్ళాంగా. కరుణాకర్ రెడ్డి గారు అమ్మాయి పెళ్లి తిరుపతిలో ఎంత బాగా చేశారు. తిరుపతి పండితులే వచ్చారు కదా, దేవస్థానం పూజారులు వచ్చి చక్కగా శాస్త్రోక్తంగా వేదోక్త ప్రకారంగా చక్కగా వివాహం జరిపించారు కదా. నీకు నోరు ఎట్లా వస్తుంది చంద్రబాబు? స్వయంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక అబద్ధం చెప్పేటప్పుడైనా సరే పక్క వాళ్ళ చేతి చెప్పించు. డైరెక్ట్ గా నువ్వే చెప్తే అప్పుడు లడ్లో కూడా అదే కదా, నువ్వే ఆ కోవు కలిసింది ఈ కోవు కలిసింది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లాగా? ఇంకొకళ్ళతో మాట్లాడిస్తే నువ్వు తప్పుకోవడానికి అవకాశం అని ఉంటది కదా. అదే లేకుండా అన్ని నువ్వే మాట్లాడేస్తావు. అంటే నీ చపలత్వం, నీ నోటి చాపల్యం, అసలు ఇక చెప్పాలంటే నీ బుద్ధి చాపల్యం, ఇట్లాంటివన్నీ కూడా నీ చేతే తప్పులు చేయిస్తా ఉన్నాయి. అందుకనే కదా స్కిల్ స్కామ్ దానికి సంబంధించింది కూడా నువ్వే డైరెక్ట్ సంతకం పెట్టావు కదా, అక్కడే కదా దొరికిపోయావు నువ్వు. అందువల్ల అన్ని పాపాల కేంద్ర బిందువు నేనన్నమాట కాదు, ఇది స్వయంగా ఎన్టీఆర్ గారు ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు రోసయ్య గారు అది అసెంబ్లీలో మాట్లాడింది మొత్తం వైరల్ అవుతా ఉంది. దాంట్లో చెప్పినటువంటి మాట అన్ని కుట్రల కేంద్రం, పాపాలకు బిందువు అయినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన ఎప్పుడో బాధపడ్డారు. ఈ రోజు ఆంధ్ర ప్రజలంతా బాధపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని, అతన్ని పరిపాలనని గురించి ప్రజల్లో చెడు ప్రచారం చేయటం కోసం అతను మళ్లీ అధికారానికి రాకూడదని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు ఈ లడ్డు వ్యవహారం పూర్తిగా హిందూ మతం మీద నువ్వు పూర్తిగా ఒక చెడ్డ ప్రచారాన్ని నువ్వు తీసుకొచ్చావు. కోర్టు అక్షింతలేసింది మాట్లాడొద్దని. అదేవిధంగా నీ బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు కదా, కూటమిలో ఉండి బీజేపీ పెద్దలు నీ మీకు అక్షంతలేశారు, మొట్టికాయలు కొట్టారు. అయినా సరే సిగ్గనేది నీకు ఏమాది? అసలు మనిషి అయితే కదా నువ్వు, మనిషి జన్మ ఎత్తితే కొంచెం సిగ్గు, అవమానం, మానవమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఎప్పుడో వదిలేసావు నువ్వు. నీకు కావాల్సింది ఏంటి? అధికారం. ఎవరన్నా ఉమ్మేసినా సరే ఏం పర్వాలేదు, నాకు అధికారం ఉంటే చాలు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళ కోవలోకి నువ్వు కూడా వస్తావు చంద్రబాబు. ఇది మంచిది కాదు. ఏ దేవుణ్ణి నువ్వు ఈ విధంగా ఆక్షేపణ చేసి ఆయన్ని అప్రతిష్ట పాలు చేశావో అదే దేవుడు తప్పనిసరిగా నీకు తగిన పనిష్మెంట్ ఇస్తున్నాడు కూడా. ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకా అనుభవించాలి. మేము చూస్తాం, మా కళ్ళారా చూస్తాం. నువ్వు అనుభవించే క్షోభ ఏంటో, మరి నువ్వు దారుణంగా చేసిన ఈ మోసాలు ఏమిటో ఇవన్నీ కూడా కొలిక్కి వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా పండిన రోజు కూడా పండిపోయినాయి, నాకు తెలిసి ఇప్పటికే పండిపోయినాయి. అయితే ఆ ఫలితానికి మాత్రం తొందరలోనే రాసిపెట్టుంది. ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే అది నువ్వు నీ కొడుకు కూడా చూడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నువ్వు ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అప్రతిష్ట పాలు చేయాలనుకున్నావు, ఆయన కీర్తి ప్రతిష్టలు అంత పెరిగిపోతూనే ఉన్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జనాల్లో ఒక్కళ్ళు కూడా నీ మాట నమ్మేవాళ్ళు లేకుండా అయిపోయారు. నాన్న పులినే కథ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అది సార్థకమైంది. అది నువ్వే చేసుకున్నావు. కనుక ఇప్పుడైనా సరే కొంచెం అన్న పశ్చాత్తాపం తెచ్చుకొని హిందూ మతాన్ని నాశనం చేయాలి. ఆ బీజేపీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది. ఓ పక్క మతాన్ని ఇంత దెబ్బతీస్తా ఉంటే పక్కనే ఉండి కూటమి అయితే కావచ్చు, ఫ్రెండ్స్ అయితే కావచ్చు, కానీ ఇట్లాంటి ఏదో పనులు చేస్తా ఉంటే, హిందూ మతాన్ని దెబ్బతీస్తా ఉంటే కనీసం బుద్ధి చెప్పాల్సినటువంటి పని మీకు లేదయ్యా బీజేపీ వాళ్ళు. బయటకు వచ్చేమో మాట్లాడుతూ ఉంటారు మా మతం, హిందూ మతం గొప్పదని. ఇట్లా నీ పక్కన నీ స్నేహితుడి దాన్ని ఈ విధంగా అప్రతిష్ట పాలు చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు? అందువల్ల మీరు కూడా ఆలోచించండి. ఇట్లాంటి దరిద్ర
మందిరపు మైత్రి కంటే కూడా ఒంటరిగా పోటీ చేయటం మేలనే సత్యాన్ని తెలుసుకోండి. ఇతను మాత్రం అనుభవించబోతున్నాడు దానికి తగిన ఫలితంగా. ఇతనికి ఏదీ లేదు, మతం అనేది అస్సలు తెలీదు. చెప్పాలి అంటే ఏ దేవుళ్ళ మీద భక్తి లేదు. అందుకే ప్రతి దేవుణ్ణి కూడా చెప్పుల కాళ్ళతో వెళ్లి పూజ చేస్తాడు. ఎందుకంటే అక్కడే తెలుస్తుంది ఇతని ధర్మం ఏంటనేది. అందువలన ఈ భ్రష్టుణ్ణి వదిలేయమని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్తాం.